నేను తాగుబోతున్నానండి. నా పేరు శ్రీనివాస్. భగవంతుడి దయ, స్పాన్సర్షిప్ చేయను, కుటుంబం మరియు మీ అందరి సహాయం వలన నేను జనవరి 13, 2011 నుంచి మొదటి డ్రింకుకి దూరంగా ఉన్నానండి. నా హోమ్ గ్రూప్ వచ్చి హైదరాబాద్ ఏ గ్రూప్. ముందుగా తెలుగు ఆన్లైన్ రికవరీ మీటింగ్ గ్రూపు వారికి నా శుభాకాంక్షలు అండి. ఎందుకంటే వాళ్ళు చక్కగా ఈ మీటింగ్ ద్వారా వివిధ ప్రదేశాల్లో ఉన్న మిత్రులని ఆ, ఎవరికైతే ఏ ఏ గ్రూపులు వాళ్ళకి అందుబాటులో లేవు, లేదా ఎవరైనా కానీ మీటింగ్ రెగ్యులర్ ఫిజికల్ మీటింగ్కి అటెండ్ అవ్వలేని మిత్రులకి వివిధ కారణాల వల్ల, పని వల్ల కావచ్చు, ఇంకేదన్నా ఇబ్బంది వల్ల ఉండొచ్చు, వాళ్ళందరికీ ఈ ఆన్లైన్ మీటింగు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇదేంటంటే ఈ ఆన్లైన్ మీటింగు మనకి కోవిడ్ వచ్చిన తర్వాత మనకు స్టార్ట్ అయింది, కానీ ప్రపంచానికి మాత్రం ఇదేమి కొత్త కాదు. ఫోర్త్ ఎడిషన్ ఇంగ్లీష్ బిగ్ బుక్లో ఫార్వర్డ్ టు ఫోర్త్ ఎడిషన్లో రాస్తారు దీని గురించి. ఒక మోడెం నుంచి ఇంకొక మోడెం ద్వారా కూడా మనం మెసేజ్ పాస్ ఆన్ చేయొచ్చు అని. అంటే ఆ సమయానికే అమెరికా లాంటి దేశాల్లో ఈ ఆన్లైన్ ద్వారా మెసేజ్ని క్యారీ చేయటం అనేది ఉంది. మనకు కొంచెం లేటుగా వచ్చింది, ఇది తేడా. సో ఇవాళ నేను నా అనుభవాన్ని పంచుకునే విషయం ఏంటంటేనండి, 1728 స్పాన్సర్షిప్. ఇది 1728 అంటే ఏంటంటే మనకి 3 వారసత్వాలు ఉన్నాయి. స్వస్థత, స్వస్థత, ఐక్యత, సేవ. స్వస్థత పొందటానికి 12 సోపానాలు, ఐక్యంగా ఉండటానికి 12 సాంప్రదాయాలు, సేవలు అందించడం కోసం 12 సంకల్పాలు. ఈ 12 ఇంటూ 12 ఇంటూ 12 మల్టిప్లై చేస్తే వచ్చే నెంబరే 1728. ఇదేంటంటే 60-70 సంవత్సరాల క్రితం మనకి ఆల్కహాలిక్స్ అనానమస్ ముఖ్యంగా సేవా విభాగంలో కొంతమంది నాన్ ఆల్కహాలిక్స్తో కూడా మనం కలిసి పని చేయవలసి ఉంటుంది. ఇది రెగ్యులర్ గ్రూప్ మీటింగుల్లో దాని అవసరం ఉంటుంది. మనం ఏర్పాటు చేసుకున్న సర్వీస్ బాడీల్లో దానికి అవసరం ఉంటుంది. కానీ జనరల్ సర్వీస్ బోర్డు, జనరల్ సర్వీస్ కాన్ఫరెన్స్ అని 2 ఉంటాయి. మీకు ప్రతి ఒక్క ప్యాంప్లెట్ పైన కానీ పుస్తకంలో కానీ రాసి ఉంటుంది, ఇది జనరల్ సర్వీస్ కాన్ఫరెన్స్ ఆమోదించిన సాహిత్యం. ఈ జనరల్ సర్వీస్ కాన్ఫరెన్స్లోను, జనరల్ సర్వీస్ బోర్డులోను మనకి నాన్ ఆల్కహాలిక్ ఫ్రెండ్స్ కొంతమంది సమాజంలో ఉన్నవాళ్ళు, పేరు ప్రఖ్యాతలు ఉన్నవాళ్ళు, వాళ్ళని మనం మన సేవల విభాగంలో వాళ్ళతో మనం కలిసి పనిచేస్తాం. మనం ఆహ్వానిస్తాం వాళ్ళని. మీరు మా ఏ మెసేజ్ని సమాజంలో క్యారీ చేయటానికి మీరు మాతో కలిసి పనిచేస్తారా? ఎందుకంటే మనకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా పత్రికలు, రేడియో, ఫిలిమ్స్, వరల్డ్ వైడ్ వెబ్లో
మన పూర్తి పేరు, మన ముఖ చిత్రం, అలాగే ఆల్కహాలిక్స్ అనానమస్తో మనకున్న సంబంధాన్ని బహిరంగపరచుకోవడం, ఇదే అనానిమిటీ. ఈ అనానిమిటీ నాన్ ఆల్కహాలిక్స్కి వర్తించదు. అందుకని వాళ్ళని ఫేస్ ఆఫ్ ఏఏగా పెట్టి మనం పత్రికా సమావేశాలు కానీ, ఆర్టికల్స్ కానీ, లేదా మీరు వరల్డ్ వైడ్ వెబ్ అంటే సోషల్ మీడియా, ట్విట్టర్, లింక్డ్ఇన్, ఫేస్బుక్, యూట్యూబ్, ఇంక్లూడింగ్ మూవీస్. ఇప్పుడు మీరు ఈ నెట్ఫ్లిక్స్, అమెజాను, డిస్నీ హాట్స్టారు, వీటిల్లో కొన్ని వెబ్ సిరీస్లో ఆల్కహాలిక్స్ అనానమస్కి సంబంధించిన సిరీస్ కానీ, చాలా హాలీవుడ్ మూవీస్లో ఆల్కహాలిక్స్ అనానమస్కి సంబంధించిన చిత్రాలు ఉంటాయి. కొన్ని మన మీటింగ్లు ఎలా జరుగుతాయి, కొంతమంది తాగుబోతులు ఎలా వాళ్ళు రికవరీలోకి వచ్చారు, దీనికి సంబంధించిన డాక్యుమెంటరీలు చాలా ఉన్నాయి. మన దేశంలో చాలా తక్కువ దీన్ని వాడకం, కానీ విదేశాలు ఈ వాడుకొని లబ్ధి పొంది అక్కడున్న సమాజంలో ఆల్కహాలిక్స్ అనానమస్ అంటే సమాజంలో చాలా మందికి తెలుసు ఈ ప్లాట్ఫామ్ని వాడుకోవటం వల్ల. ఈ ప్లాట్ఫారంలో ఏ మెసేజ్ని క్యారీ చేయడం కోసమే మనం కొంతమంది నాన్ ఆల్కహాలిక్స్తో కలిసి పనిచేయడం జరుగుతుంది. మరి ఇటువంటి నాన్ ఆల్కహాలిక్స్ని మనం ఎప్పుడైతే మన కార్యక్రమంలోకి వాళ్ళని భాగం చేసుకుందామని అనుకుంటామో, అసలు మన ప్రోగ్రాం అంటే ఏమిటి? మీరైతే మమ్మల్ని సేవలకు రామంటున్నారు, కానీ బాగానే ఉంది, కానీ మీరు ఆల్కహాలిక్స్ అనానమస్ అంటే ఏంటి? మీ మీటింగుల్లో మీరు 12 సోపానాలు చదువుతారు, 12 సాంప్రదాయాలు చదువుతారు, 12 సంకల్పాలు చదువుతారు. మరి వీటి గురించి మాకు మరింత సమాచారం, అసలు ఏం చేస్తాయి, వీటి ఉపయోగాలు ఏంటి, ఈ పాటిస్తే సోబర్గా ఎలా ఉంటారు అనే విషయాన్ని మేము సమాజంలో మమ్మల్ని ఎవరైనా అడిగితే వాళ్ళకి మేము చెప్పాలంటే దీని గురించి ముందు మాకు తెలియాలి కదా అని వాళ్ళు మనల్ని అడిగి, మనం ఎవరైతే ఈ ప్రోగ్రామ్ని ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నాడో ఈ 3 వారసత్వాల్లో వాళ్ళ చేత స్పాన్సరింగ్ చేయించుకొని ఆ స్పాన్సర్షిప్ని వీళ్ళ కమ్యూనిటీలో, ఈ నాన్ ఆల్కహాలిక్స్ కమ్యూనిటీలో ఉండే మిగతా వాళ్ళు ఎవరైతే వస్తారో సేవలకి, వాళ్ళకి పాస్ ఆన్ చేయటమే 1728 స్పాన్సర్షిప్ అంటాం. ఇదేంటంటే లాస్ట్ ఇయర్ నేను మన దేశం తరఫున వరల్డ్ సర్వీస్ మీటింగ్ అటెండ్ అవటం జరిగిందండి. నేను అక్కడ మొట్టమొదటిసారి దీని గురించి తెలుసుకున్నా. ఓహో, 1728 స్పాన్సర్షిప్ అంటే ఇదా. అలాగే ఈ 1728 మీటింగ్ కూడా అటెండ్ అయ్యాను. అక్కడ ఏంటంటే ఒక ఆల్కహాలిక్ వ్యక్తి ప్రోగ్రామ్ని సాధన చేయటం వల్ల తను ఏమి లబ్ధి పొందాడు, తన అనుభవాన్ని పంచుకుంటాడు. అలాగే ఒక నాన్ ఆల్కహాలిక్ కూడా ఈ ప్రోగ్రామ్ని ప్రాక్టీస్ చేయటం వల్ల నాకేం జరిగింది, నా జీవితంలో ఏం మార్పులు వచ్చింది అనేది ఆయన అనుభవాన్ని పంచుకుంటాడు. అలాగే మనకు అక్కడున్న జనరల్ సర్వీస్ ఆఫీస్లో పనిచేసే ఆల్కహాలిక్లు, నాన్ ఆల్కహాలిక్ స్టాఫ్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా నెలకు ఒక్కసారి ఈ 1728 మీటింగ్ జరుపుకుంటారు. దీంట్లో ఆల్కహాలిక్స్, నాన్ ఆల్కహాలిక్స్ ఇద్దరు కలిసి కూడా వాళ్ళ అనుభవాలు పంచుకుంటారు. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటి అంటే, ఈ ప్రోగ్రాము
కేవలం ఆల్కహాలిక్స్కి మాత్రం డిజైన్ చేసిన ప్రోగ్రామే కాదు. ఆ ఆల్కహాల్ అనే పదం తొలగిస్తే సమాజంలో ఉన్న ఎవరికైనా కూడా మన కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీంట్లో ఉన్నాయన్నీ కూడా సూత్రాలు. ఒక మెరుగైన జీవితాన్ని గడుపుకోవటం కోసం మనకి సమాజంలో అందించిన, సమాజంలో వాడుకలో ఉన్న ఆధ్యాత్మిక సూత్రాల యొక్క సముదాయం. ఇది బేసిక్గా ఇన్ జనరల్ 1728 అండి. దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి ఈ ప్రోగ్రామ్ చేయటం వల్ల? 2011 జనవరి 13 నా చివరి డ్రింక్ అండి. దాని తర్వాత నేను 2013 మే 13 నా మొట్టమొదటి ఏఏ సమావేశం అటెండ్ అయ్యింది. అదే రోజు ఒక ట్రీట్మెంట్ సెంటర్ నుంచి బయటకు వచ్చి నేను నా ఫస్ట్ ఏఏ మీటింగ్ అటెండ్ అయ్యాను. 2013 ఎండింగ్లో నేను స్పాన్సర్తో కలిసి పనిచేయడం మొదలుపెట్టాను. ఈ పీరియడ్లో 11 నుంచి 13 చివరి దాకా నేను ప్రతిరోజు మీటింగ్కి వెళ్ళేవాడిని. హోమ్ గ్రూప్ని తీసుకున్నా. హోమ్ గ్రూప్లో మీటింగ్ నిర్వహించే బాధ్యత నాకు అప్పచెప్పారు. అది చేస్తున్నాను. ఫెలోషిప్లో యాక్టివ్గా ఉన్నా. యానివర్సరీలకు అటెండ్ అవుతున్నాను. కన్వెన్షన్లకు అటెండ్ అవుతున్నాను. ఆ ఫెలోషిప్ తరఫున కొన్ని సేవలు చేస్తుంటే ఆ సేవల్లో భాగమైన ఆ టైంలో ఏంటంటే ఆర్టీసీ స్టిక్కర్ క్యాంపెయిన్ ఒకటి జరిగిందండి. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 25,000 బస్సులకి ఫెలోషిప్ తరఫున ఒక్కొక్క బస్సుకి 4 స్టిక్కర్లు, అంటే 1,00,000 స్టిక్కర్లు మనం అతికియటం ద్వారా అది ఒక పెద్ద ఈవెంట్గా జరిగింది. కొన్ని నెలలు నడిచింది అది. ఇటువంటి యాక్టివిటీస్ అన్నిట్లో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయటం, ఇవన్నీ చేస్తున్నా కూడా లోపల నుంచి నేను సంతోషంగా, అంటే మీతో ఉన్నప్పుడు బాగానే ఉంటా, మీతో గడిపినన్ని క్షణాలు బాగానే ఉంటాను. ఉద్యోగం దగ్గర పర్వాలేదు, బాగానే ఉంటాను. ప్రాబ్లం అంతా నాకు ఎక్కడికి వస్తుందంటే ఇంటికి వచ్చేవరకు వస్తుంది. ప్రతిరోజు ఇంట్లో మాట మాట అనుకోవటం, నాకు నా భార్యకి సంబంధాలు బాగుండకపోవటం, గొడవలు, ఘర్షణ. అంటే తాగే రోజుల్లో కన్నా కూడా తాగకుండా మా ఇంట్లో ఎక్కువ గొడవలేదు. దీనికి కారణం ఏంటి అంటే నన్ను నేను క్లీనింగ్ చేసుకోలేదు. నేను ఇంకా రికవర్ అవ్వలేదు. నేను అసలు ఆ ప్రాసెస్సే మొదలు పెట్టలేదు. ఇది నాకు ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత తెలిసింది. ఎప్పుడైతే స్పాన్సర్ని తీసుకొని ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్నిటినీ అమలు పరుస్తూ ఒక్కొక్క స్టెప్ చేసుకుంటూ పోతూ ముందుకు వెళ్ళినప్పుడు ఆ స్వస్థత యొక్క బెనిఫిట్స్ చూశాను. ఇప్పుడు ఎక్కడైతే మన తెలుగు పుస్తకంలో పేజీ నెంబరు 81, 82లో 12 హామీలు రాసి ఉంటాయో, నెమ్మదిగా ఆ హామీలు నాకు నెరవేరటం మొదలైంది. ప్రశాంతంగా జీవించటం మొదలుపెట్టింది. అంతకుముందు ఏదో కోల్పోయినట్టు బెరుగ్గా చాలా భయంగా, చికాకు, అసహనం, అసంతృప్తితో జీవిస్తున్న వ్యక్తిని ఒక ప్రశాంతమైన జీవితం గడపటం నాకు సోపానాల సాధన వల్ల వచ్చింది.
దాని తర్వాత నా స్పాన్సర్ ఏం చేశాడంటే నన్ను, మరి సోపానాలు ఒక్కటే సరిపోరా నీకు, నాలాంటి తాగుబోతుడికి అహంకారం అనేది ఒకటి ఉంటుంది, అది కేవలం సోపానాలు చేయటం వల్ల ఆ అహంకారం పోదురా, ఆ అహంకారం నీకు నాకు పోవాలి అంటే 12 సాంప్రదాయాలు చేయాలి. ఇది ఒక గ్రూపులో కలిసి పని చేయటం ఎలా, కలిసి ఉండటం ఎలా, కలిసి జీవించటం ఎలా నేర్పిస్తుందిరా. ఇది కేవలం ఏ గ్రూపులకే కాదు, నీ కుటుంబం అనే గ్రూపు, నువ్వు ఎక్కడైనా ఉద్యోగం చేస్తుంటే, లేదా నువ్వు ఏదైనా నీ సొంతంగా వ్యాపారం చేసి నీ కింద ఒక 3 4 ఎంతమంది పనిచేస్తున్నా వాళ్ళందరితో నువ్వు కలిసి పనిచేయటానికి, కలిసి జీవించటానికి పనికొచ్చేయరా ఈ సాంప్రదాయాలు అని చెప్పించి, ప్రతి ఒక్క సాంప్రదాయాన్ని ఆయన తన అనుభవాన్ని పంచుకొని, ఏలో ఇంట్లో వృత్తిలో ఎలా సాధన చేయాలో నాకు చెప్పి, ఆ సాధనను నన్ను చేయమని చెప్పి, దానికి వచ్చిన అనుభవాన్ని నన్ను పంచుకోమని, అంటే సోపానాల కన్నా కూడా నాకు సాంప్రదాయాలని ప్రాక్టీస్ చేయడానికి టైం ఎక్కువ పట్టింది. ప్రతి ఒక్క సాంప్రదాయం 3 వారాలు ప్రాక్టీస్. ఒక వారం ఏఏలో, ఒక వారం ఇంట్లో, ఒక వారం వృత్తిలో, అంటే 36 వారాలు నిరంతరంగా ప్రాక్టీస్ చేయటం, మళ్ళీ దాని అనుభవం. ఇది అయిపోయే టైంకి సంకల్పాలు నాకు ఎందుకు అవసరం వచ్చింది అంటే, ఆ సమయానికి నన్ను ముందుకు వెళ్ళే కొద్ది చాలా సంవత్సరాలు నేను నా స్పాన్సర్ కలిసి సోపానాలు సాంప్రదాయాలపైనే ఎక్కువ దృష్టి పెట్టాను. సంకల్పాలు పెద్ద నాకు అవసరం రాలేదు. ఎందుకంటే సంకల్పాలు వచ్చేవారికి వాటి యొక్క ప్రయోజనం ఏంటి అంటే, ఏకి ఏ గ్రూపులకి ఒక వ్యవస్థగా, అనే వ్యవస్థ చుట్టుపక్కల ఉన్న సమాజంలో ఏ సందేశాన్ని క్యారీ చేయడానికి దానికి కావాల్సిన సహాయ సహకారాలని మనం ఎలా అందించవచ్చు. అంటే దీంట్లో ఏంటంటే, మనం వ్యక్తులుగా ఎలాగైతే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో కలిసి పనిచేస్తుందో, సంకల్పాల యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒక గ్రూపు ఇంకొక గ్రూపుతో కలిసి ఏర్పాటు చేసుకునే సర్వీస్ బాడీ నుంచి దేశవ్యాప్తంగా ఉన్న జనరల్ సర్వీస్ కాన్ఫరెన్స్, జనరల్ సర్వీస్ బోర్డు ఒక దేశము ఇంకొక దేశంతో కలిసి ఎలా పనిచేస్తుంది, ప్రపంచంతో ఎలా మమేకం అవుతాం మనం. ఎందుకంటే ఏ భాషలో అయినా ఎక్కడికి పోయినా ఒకటి, ఒక లక్ష్యం ఒకటి. ఒక ప్రాథమిక లక్ష్యం ఏంటి, ఇంకా నువ్వు బాధపడుతున్న తాగుబోతుకి సందేశాన్ని అందజేయటం. ఈ పనిని మనం ఎంత బాగా చేస్తున్నాం, చేయటానికి మనం ఏం చేస్తాం అంటే, చాలా సింపుల్గా చూస్తే ఇదేంటి అంటే, ఒకప్పుడు బిగ్ బుక్ అనేది కేవలం ఇంగ్లీష్లోనే ఉండేది. అంటే నీకు ఇంగ్లీష్ భాష రాకపోతే నీకు బిగ్ బుక్ చెప్పే సందేశం నీకు తెలియదు. అటువంటిది ఇవాళ
ఈ ప్రపంచవ్యాప్త సేవలు సంకల్పాలు ఈ ప్రాథమిక ప్రయోజనం వల్ల ఎటువంటి మార్పులు వచ్చినాయి అంటే బిగ్ బుక్ ఇవాళ ఇంగ్లీషు కాకుండా ఇంకా 75 భాషల్లో అవైలబుల్. దాంట్లో మన దేశంలోకి వచ్చేవారికి ఇంగ్లీషు కాకుండా ఇంకా 14 భాషల్లో అవైలబుల్గా ఉంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, బెంగాలీ, కొంకణి, పంజాబీ, నేపాల్ ఈ భాషల్లో బిగ్ బుక్ అవైలబుల్గా ఉంది. అంటే ఇంకనూ చేయాల్సింది చాలా ఉన్నా కూడా ప్రస్తుతానికి ఈ భాషలు వచ్చిన వాళ్ళందరికీ కూడా మనం బిగ్ బుక్ ఇచ్చే సందేశాన్ని అందించు. ఈ సేవల వల్ల వచ్చే ఉపయోగం, దీంతో పాటు బిగ్ బుక్ కాకుండా ప్యాంప్లెట్లు ఇంకో 2 భాషల్లో ఎక్కువగా ఉన్నాయి. ఒకటి కాశీ భాషలో అదనంగా ప్యాంప్లెట్ అవైలబుల్గా ఉంది, ఇంగ్లీష్ కాకుండా, ఈ భాషలు కాకుండా. అంటే ఇదేం నేర్పిస్తుంది నాకంటే ఏ ఏ మెసేజ్ సమాజంలో స్ప్రెడ్ అవ్వటానికి భాషతో సంబంధం లేకుండా, వయస్సుతో సంబంధం లేకుండా, వృత్తితో సంబంధం లేకుండా తాగుబోతనేవాడు ఉంటే వాడికి ఏ ఏ ఒక మెసేజ్ ఏదైతే ఆల్కహాలిక్స్ అనానమస్ పుస్తకంలో ఉందో అది అందరికీ అవైలబుల్గా ఉండేటట్టు చెయ్యటమే ఏ ఏ యొక్క సేవల యొక్క ప్రాథమిక లక్ష్యం. ఎందుకంటే అది ప్రైమరీ బుక్. మనకి ప్రోగ్రామ్ చూస్తే స్టార్ట్ అయింది ఎక్కడ? అమెరికాలో ఎక్కడో న్యూయార్క్ నుంచి బిల్లు గారు పోయి ఆక్రాన్ నగరంలో ఆయన వ్యాపార రీత్యా అక్కడ ఉండటం వల్ల అదే సమయంలో ఆయనకి తాగాలనే కోరిక వస్తే ఆ తాగాలనే కోరిక నుంచి బయటికి రావటం కోసం ఆయన ఇతర త్రాగుబోతుల్ని వెతుక్కునే ప్రయత్నంలో డాక్టర్ బాబు ద్వారా పరిచయం ఏర్పాటై వాళ్ళిద్దరితో ప్రారంభమైన ఏ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విస్తరణ జరిగింది అంటే వాళ్ళు ఎప్పుడు కూడా అమెరికాలో ఉన్న వాళ్ళు ఆలోచించలేదు, అయ్యో ఇది కేవలం ఓన్లీ అమెరికాలో జరిగిన ప్రోగ్రాము, ఇది అమెరికన్స్ మాత్రమే ఉంటుంది, మిగతా దేశాలకు మేము పంపించాము అంటే ఇవాళ మనకు వచ్చేదా? ఇంత దూరం వచ్చేదా? మనకి ఇన్ని భాషల్లో అవైలబిలిటీ ఉండేదా? ఇదంతా జరిగేదా? ఇది సేవల యొక్క 3వ వారసత్వం యొక్క ప్రయోజనం. ఇది మనకు ఏం నేర్పిస్తుంది అంటే ఎందుకు గుడ్డివాడి భాషలో కూడా ఉంది, బ్రెయిలీ భాషలో కూడా బిగ్ బుక్ ఉంది. అంటే కళ్ళు లేనివాడు కూడా ఆల్కహాలిక్స్ అనానమస్ యొక్క పుస్తకాన్ని ఇవాళ చదవగలడు. అసలు చదువు రాని వాడికి కూడా ఇంగ్లీష్లో ఆడియో బుక్స్ ఉన్నాయి. మనకు కూడా మీరు మనకి తెలుగు బిగ్ బుక్ యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది, మీరు వినొచ్చు. మాకు చదవటం రాదు, చాప్టర్ బై చాప్టర్ మీరు వినొచ్చు. ఇది టెక్నాలజీ యొక్క ప్రయోజనం, టెక్నాలజీ యొక్క అవైలబిలిటీ. అంటే ఏం నేర్పిస్తుంది అంటే ఈ ప్రాబ్లము యూనివర్సల్ ప్రాబ్లం, అలాగే సొల్యూషన్ కూడా యూనివర్సల్ సొల్యూషన్, అందరికీ అందుబాటులో
అందరికీ అందే విధంగా మనం చేయటం మన పని. దానికి ఏంటి మరి, దానికి డబ్బులు కావాలి కదా. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అవి మనం వేసే ఏడో సాంప్రదాయాన్ని దానికి వినియోగిస్తాం. మీ గ్రూప్ అవసరాలు అయిపోయిన తర్వాత, మీ లోకల్ అవసరాలు అయిపోయిన తర్వాత, మీ దగ్గర అదనంగా ఏమన్నా డబ్బు ఉంటే దాన్ని పైన ఉన్న సర్వీస్ బాడీలకు పంపిస్తే ఆ సర్వీస్ బాడీలు బోర్డు ద్వారా ఈ ప్రయోజనానికి ఖర్చు పెడతారు. ఈ రకంగా ఏంటంటే అమెరికాలో ఉన్న మన జనరల్ సర్వీసు ఆఫీసు వాళ్ళు ఈ ప్రపంచవ్యాప్త సేవల కోసం కావాల్సిన హక్కులన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. అంటే ఏఏలో జరిగే మేజర్ వర్క్లో 95% పైన పని అక్కడ ఉన్న వాళ్ళు చేస్తారు సేవ. మనం ఏంటంటే ఎప్పుడు లబ్ధి పొందుతూ ఉంటాం వీటి వల్ల. ఒక పుస్తకం ఇంగ్లీష్ నుంచి ఇతర భాషలోకి బిగ్ బుక్ లాంటి పుస్తకం ట్రాన్స్లేట్ అవ్వటానికి వాళ్ళు ఖర్చు పెట్టే ధనం సుమారుగా మన కరెన్సీలోకి మార్చుకుంటే 10 నుంచి 15 లక్షల రూపాయలు ఖర్చు పెడతారు. మన దగ్గర నుంచి ₹1 తీసుకో. ఆ రకంగా వాళ్ళ డబ్బులన్నీ, వాళ్ళకు వచ్చే 7th ట్రెడిషన్లో ఉన్న డబ్బులన్నీ కూడా దీనికి వాడి ఈ ఖర్చులకి ఇది చేసి ఇలా సేవలు కొనసాగించటం. ఇది చేయడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే, ఆల్కహాలిజంతో బాధపడే ఏ వ్యక్తి అయినా అతనికి నాకు మెసేజ్ అక్కర్లేదు అనుకుంటే తప్పించి, నాకు మెసేజ్ కావాలి అని అనుకుంటే మాత్రం ఆయనకి ఆ మెసేజ్ని అందజేయటమే మన ప్రాథమిక బాధ్యత. అందుకే మనం చాలా మీటింగుల్లో ఇది చదువుతాం. నేను బాధ్యుణ్ణి, ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ఏ ఒక్క సహాయం కోరితే ఆ సహాయాన్ని అందజేయటానికి నేను బాధ్యుణ్ణి. ఈ రూపంలో మనం సహాయం అందజేస్తాం. పుస్తకం కావాలంటే పంపిస్తాం. నాయనా నువ్వు ప్రోగ్రాం చేద్దాం అనుకుంటున్నావా? నీతో సోపానాలు చేయించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నీతో కలిసి నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వు గ్రూప్ పెట్టుకుంటావా? సరే పెట్టుకో. కావాల్సిన నీకు లిటరేచర్ సాహిత్యం ఇది పంపిస్తాం. ఇట్లా 3 వారసత్వాల్లో యాక్టివ్గా ఉండటం, 3 వారసత్వాలని స్పాన్సరింగ్ చేయటం, 3 వారసత్వాల్లో మనకు వచ్చే మిత్రులని ప్రోగ్రామ్ని అందజేయటమే 1728 స్పాన్సర్షిప్. దీంట్లో యాక్టివ్గా ఉండటం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే, ఏదైనా జరగనివ్వండి, జీవితం ప్రశాంతంగా వెళ్ళిపోతుంది, సంతోషకరంగా వెళ్ళిపోతుంది, సంతృప్తికరంగా జీవించే అవకాశం. దానికి అతిపెద్ద నిదర్శనం ఎవరు అంటే నేనే. నాకు శారీరకంగా బ్లడ్ ప్రెషర్ ఉంది, కానీ ఈ ప్రోగ్రాం పుణ్యమా అని చెప్పి 8 ఏళ్ళుగా నేను మందు వాడట్లేదు బ్లడ్ ప్రెషర్. కారణం ఏంటంటే ఈ ప్రోగ్రాం ద్వారా నేను ప్రశాంతంగా జీవించగలుగుతాను, సంతోషంగా ఉంటున్నాను, నాకు ఉన్నదాంట్లో సంతృప్తికరంగా జీవిస్తున్నాను. దాపరికం లేని జీవితం, అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు, స్వార్థ చింతనతో జీవించాల్సిన అవసరం లేదు. నేను అనుకున్నట్టే జరగాలి అనే మంకుతనం, మొండితనం, పట్టుదల వీటన్నిటికీ దూరంగా ఇవాళ ఒక పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తాను. నా
అనుకున్న కోరికలని నెరవేరుతున్నాయా అంటే లేదు. అవసరాలు తీరుతున్నాయా అంటే ఖచ్చితంగా తీరు. ప్రశాంతంగా జీవించగలుగుతున్నానంటే ప్రశాంతంగా ఈ ప్రయోజనాలు నేను పొందాను. ఈ ప్రయోజనాలు ఈ కార్యక్రమాన్ని సాధన చేయడం ద్వారా నా స్పాన్సర్ని పొందటం చూశాను. కొంతమంది నా స్పాన్సీలు పొందటం చూశాను. ఇంకొంతమంది నా కో స్పాన్సీలు నాతో పనిచేసే మా స్పాన్సర్తో పనిచేసే వాళ్ళు, వాళ్ళతో పనిచేసే వాళ్ళు, ఇలా చాలామంది నేను చూస్తున్నాను. అలాగే చాలామంది ఏంటంటే చెయ్యకుండా ఇబ్బంది పడే వాళ్ళని కూడా చూస్తున్నాను. ఫెలోషిప్లో మేము మీటింగ్లకు అటెండ్ అవ్వటమే ప్రోగ్రాం అనుకొని ఇది చేస్తే సరిపోతుందని ఇక్కడే ఆగిపోయి ఇబ్బంది పడే వాళ్ళని చూస్తున్నాం. ఇవాళ ఇందాక సత్యనారాయణను ఫోన్ చేసి నేను ఒక 10 నిమిషాలు ఏమో నాకు లేట్ అవ్వచ్చాయా అని చెప్పాను. కానీ టైంకి అందుకున్నాను. ఆ 10 నిమిషాలు లేట్ అయితే నేను ఎందుకు చెప్పానంటే అదే సమయంలో నేను నా ఇంకొక స్పాన్సీతో కలిసి 5వ సోపానం వింటున్నాను. ఆయన ఏం చెప్పాడంటే నేను ఏ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి, కానీ నాకు ఏమీ ఫుల్ఫిల్ అవ్వట్లేదంటే రాయమన్నా, నువ్వు ఏ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు రాయి జాబితా, అప్పుడు మాట్లాడదాం దాని గురించి. ఎందుకంటే నాబోటి తాగుబోతోడికి ఏమైపోయిందంటే తాగుతూ పోయే కొద్ది నేను మిగతా సమాజం నుంచి కట్ అయిపోతాను. కట్ అయిపోయినప్పుడు మళ్ళీ నేను ఏయోలోకి రాగానే ఇక్కడ ఉన్న ఈ కొద్దిమంది సభ్యులతోనే నా జీవితాన్ని ఊహించుకోవడం మొదలు పెడతాను. మరి నేనేమి సాధువుని కాదు, సన్యాసిని కాదు, నా కోరికలు అనేవి చచ్చిపోలేదు, అన్నీ జీవించే ఉంటాయి. మరి ఆ కోరికలు దానికి కావాల్సిన ధనం సమకూర్చుకోవడానికి వాటన్నిటికీ కూడా నేను ఏ నుంచే లబ్ధి పొందాలని చూస్తాను. ఒరే నేను సోబర్గా ఉన్నాను కదా, నా జీవితం ఏ రకంగా ఉండాలి, నాకు ఏ రకమైన ఇబ్బంది రాకూడదు, నాకు ఏ రకమైన సమస్య రాకూడదు, అంతా బాగానే ఉండాలి అని అనుకుంటా. జరగదు అట్లా. అలా జరిగితే ఆ జీవితం ఎందుకైతే ఇప్పుడు 2.5 రేపు మార్చి వస్తే 2025 మార్చి వస్తే నేను ఏదైతే సంస్థలో పనిచేస్తున్నానో ఆ సంస్థ మూతబడి 3 ఏళ్ళు అయింది. కానీ ఆ సంస్థ నుంచి నాకు ఇంకా ప్రతి నెల కూడా సగం జీతం వస్తుంది, పూర్తి జీతం రాకపోయినా. దాంతో నా జీవితం వెళ్ళిపోతుంది. కానీ నేను అదే ఆ ఫుల్ జీవితం వస్తే నా జీవితం ఇంకెంత బాగుండేదో ఊహించుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ వాస్తవం ఏమిటి? ఇది వాస్తవం. ఈ వాస్తవంలో ఉన్న దాంట్లో నా కుటుంబానికి కావాల్సినవి కూడా, నా పిల్లలు చదువు ఆగలేదు, ఫీజులు కట్టారు, వాళ్ళ అవసరాలన్నీ తీర్చాను, నాకు జరగాల్సినవి జరిగింది. ఇలా భగవంతుడు ఇవాటికి కూడా నన్ను చాలా చక్కగా చూసుకుంటానండి. అంటే నేను ఒకటి ఏంటంటే నేను ఒక్క విషయంలో మాత్రం వెనకడుగు వేయకుండా ఎప్పుడు ముందుకు వెళ్తూ పోయాను. ఏంటంటే ప్రోగ్రామ్ని సాధన చేయడంలో మాత్రం నేను అశ్రద్ధ చేయకుండా చేసుకుంటూ పోయాను. ప్రోగ్రామ్ ఇవ్వాల్సింది పీస్ఫుల్ లైఫ్, హ్యాపీ లైఫ్ అండ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్. ఈ 3 నాకు ఈ 3 వారసత్వాల్లో యాక్టివ్గా ఉండటం వల్ల, సాధన చేయటం వల్ల, స్పాన్సర్తో స్పాన్సీలతో పనిచేయటం వల్ల
నాకు ఈ ప్రయోజనాలు వచ్చాయి. సంతోషంగా సంతృప్తికరంగా ఇవాళ జీవిస్తాను. ఇది నా అనుభవం అండి. అవకాశం ఇచ్చినందుకు తెలుగు ఆన్లైన్ రికవరీ మీటింగ్ గ్రూప్ వాళ్ళకి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.